దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. యేసయ్య కృపను బట్టి మరలా ఈ యొక్క సమయంలో ప్రభు దేవాది దేవుడు అనుగ్రహించినందుకు యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఏ అంశము ఈరోజు మనం తెలుసుకోబోతున్నామంటే, ప్రభు ఏ విషయం గురించి మాట్లాడారంటే, మనము ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా ఏం సంపాదించుకుంటున్నట్టు అంటే ఒక సున్నా మన జీవితంలో సంపాదించుకుంటున్నాం. అవును, నిజమే. మనం అది చదువు అనుకుంటున్నాం, ఐఏఎస్ అనుకుంటున్నాం. అయితే ఏం సంపాదించుకుంటున్నామంటే ఒక సున్నాని మన జీవితంలో సంపాదించుకుంటున్నాం. ఒక జీరో అంటే దెర్ ఇస్ నో వాల్యూ అన్నమాట. అటువంటిది మనం సంపాదించుకుంటున్నాం. ఎందుకని అలా అంటున్నానంటే, ఆ చదువు ద్వారా మనం పరలోక రాజ్యంనకు వెళ్ళలేము. అంటే పరలోక రాజ్యంనకు తీసుకొని వెళ్ళదు. చదువు గలవారు పరలోక రాజ్యంనకు ఎలిజిబుల్ అన్నది లేదు. కాబట్టి నేను దాన్ని సున్నాగా పరిగణిస్తున్నాను. కేవలం దేనికి అని అంటే, అది కేవలం లోకానుసారమైనది మాత్రమే. దాని వాల్యూ లోకంలో మాత్రమే తప్ప పరలోక రాజ్యానికి అది వర్తించదు. అందుకనే లోకంలో ఏది సంపాదించుకున్నా అది సున్నా. అది ఎంత గొప్ప చదువైనా సున్నా, ఎంత గొప్ప పదవులైనా అది సున్నా. ఒకవేళ మనం ఈ లోకంలో బాగా చదువుకున్న వారం అనుకుందాం, అంటే ఏం సంపాదించుకున్నామంటే ఒక జీరో మన జీవితంలో యాడ్ అయింది. తర్వాత బాగా డబ్బు సంపాదించాం, ఏమొచ్చిందంటే ఇంకొక సున్నా మన జీవితంలో యాడ్ అయింది. తర్వాత బాగా ఉద్యోగం చేసాం, ఇంకొక సున్నా మన జీవితంలో యాడ్ అయింది. ఇంకా బాగా ఇల్లులు, ఆస్తులు, పొలాలు అన్నీ సంపాదించాం, ఏమైందంటే ఇంకొక సున్నా మన జీవితంలో యాడ్ అయింది. ఇలాగ అన్నీ కూడా సున్నాలు మన జీవితంలో యాడ్ అయితే వస్తున్నాయి. ఆ తర్వాత ఏం సంపాదించుకుంటున్నామంటే లాస్ట్ ప్రయారిటీ దేవుని తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా జీవించాలని, ఎప్పుడో లాస్ట్లో మన పనులన్నీ అయిపోయిన తర్వాత యేసయ్యతో ఉండాలని అప్పుడు నిర్ణయించుకుంటున్నాం. యేసయ్యకు ఇచ్చే వాల్యూ ఏంటంటే 1. ఆయన నెంబర్ 1 కాబట్టి ఆయనకి ఇచ్చే స్థానము 1. అంటే మనం ఈ ముందున ఒక 5 జీరోస్ మనం పెట్టుకుని 5 వాటి వరకు మనం ప్రయాసపడ్డాం అనుకోండి, చదువు, మన డబ్బులు, ఉద్యోగాలు, ఆస్తులు, ఇలాగ రకరకాలుగా పదవులు, ఇవన్నీ కూడా మనం సంపాదించుకొని అన్ని జీరోస్ సంపాదించుకున్న తర్వాత ఒక 1 మన జీవితంలో దేవుడు స్థానంలో 1 అని మనం అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, 1 ముందున ఉన్న జీరోస్కి ఏమైనా వాల్యూ ఉంటుందా? ఏమీ ఉండదు. అలాగే ఇన్ని 5 జీరోస్ తర్వాత ఉన్న 1కి ఏమైనా వాల్యూ ఉంటుందా? ఏమీ ఉండదు. అంటే మన జీవితంలో ఉన్న దేవునికి ఏ వాల్యూ లేదు, అలాగే మనం సంపాదించుకున్న వాటికి కూడా ఏ వాల్యూ కూడా లేదు. అదే మొట్టమొదటిగా యేసయ్యను మనం సంపాదించుకుంటే, యేసయ్యకు మనం మొట్టమొదటి స్థానాన్ని ఇస్తే, మన యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ యేసయ్యకి ఇస్తే, అన్ని విషయాల్లో ఉద్యోగం ఉంటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు మనము అది ఫస్ట్లోనే ఇవ్వాలి. అంతా రిటైర్ అయిపోయిన తర్వాత కాదు. ఎప్పుడు ఇవ్వాలంటే మొట్టమొదటి స్థానం మనము చదువుకుంటున్నప్పటి నుంచి దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి, ఉద్యోగంలో ప్రథమ స్థానం ఇవ్వాలి, వివాహ విషయంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, అలాగే మన డబ్బులు సంపాదించుకోవడంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇప్పుడు కూడా వీటి వాల్యూస్ జీరోయే. ఇవన్నీ కూడా జీరోసే మనం సంపాదించుకుంటున్నాం. లోకంలో మనం ఏది సంపాదించినా అది జీరో. అయితే మొట్టమొదటిగా మనము యేసయ్యకి స్థానం ఇచ్చాం కాబట్టి ఆయన ప్రథమ స్థానంలో నెంబర్ 1గా ఆయన ఉంటారు. ఆ తర్వాత మనం ఎన్ని జీరోస్ పెట్టినప్పటికీ ఆ ప్రతి జీరోకి కూడా వాల్యూ వస్తుంది. 1 తర్వాత ఉన్న ప్రతి జీరో కూడా వాల్యుబులే. 1 తర్వాత 0 ఉంటే 10 అవుతుంది, ఇంకో 0 ఉంటే 100 అవుతుంది. ప్రతి జీరోకి కూడా వాల్యూ వస్తుంది. అంటే ఈ లోకంలో మనం ఏది సంపాదించినా దానికి విలువ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ దేవుడి నుంచి మాత్రమే వస్తుంది. ఆ జీరోకి వాల్యూ ఎక్కడి నుంచి అంటే ఆ 1 నుంచే వాల్యూ. ఆ 1 అన్నది లేకపోతే ఎన్ని జీరోస్ ఉన్నా దానికి వాల్యూ లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో అన్నీ సంపాదించుకోవాలనుకుంటున్నాం. మన సమయము, మన కష్టము, మన యొక్క ప్రయాస అన్నీ మనం వాటికి ఇస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిగా మనం యేసయ్యని సంపాదించుకొని యేసయ్యకి ప్రథమ స్థానం ఇచ్చి అప్పుడు మనం ఏది సంపాదించినా దాని ప్రతి దానికి కూడా దేవుడు వాల్యూ ఇస్తాడు. మన వాక్యం ద్వారా కూడా దీనికి మనం రిఫరెన్స్ చూసుకుందాము. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి తోడైండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. యోసేపు గురించి ఈ యొక్క మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఎవరు తోడై ఉన్నారు యోసేపు కంటే? యెహోవా తోడై ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి అతనిది అన్నీ కూడా అతనికి సఫలం అవుతా వస్తున్నాయి.
మన జీవితంలో కూడా మనకి అన్ని సఫలం అవ్వాలంటే మనకి ఎవరు ఫస్ట్ ఉండాలంటే యెహోవా యేసయ్య మనకు తోడుగా ఉండాలి. ఆయన ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటారో మనం చేసే వాటి అన్నింటిలో సఫలము అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి అవకతవకలు కూడా మనకి కనిపించవచ్చు. యోసేపు జీవితంలో కూడా మనం చూస్తే అన్ని సజావుగా వెళ్ళిపోయినట్లుగా ఉండదు. ఆయన అనేక పరిస్థితులను ఎదుర్కొని ఉన్నారు. అయినప్పటికీ అతని యొక్క ముగింపు మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇచ్చాడు కాబట్టి, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి, యెహోవానే అతను తోడుగా ఉంచుకున్నాడు కాబట్టి అతను చేసినవన్నీ కూడా సఫలమవుతా వచ్చాయి. అతను సంపాదించిన ప్రతి దానికి వాల్యూ వచ్చింది. అతను కష్టపడిన కష్టానికి వాల్యూ వచ్చింది. అతను నేర్చుకున్న వాటికి వాల్యూ వచ్చింది. అతనుకున్న వరాలకు వాల్యూ వచ్చింది. ఈ రోజుల్లో మనం చూస్తే నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో పరిచయం చేస్తున్నాను, కానీ నాకు వాల్యూ రావట్లేదు. దానికి కారణం ఏమిటి అంటే దేవుడు నీకి మనం ప్రథమ స్థానము ఇవ్వటం లేదు. ఎప్పుడైతే మనం దేవునికి ప్రథమ స్థానం ఇస్తామో దేవుడు ఏం చేస్తారంటే మన కష్టానికి ఒక గుర్తింపు వస్తుంది, మనం చేసే పనులకు ఒక గుర్తింపు, ఒక వాల్యూ ఉంటుంది. అలాగే ప్రతి మనం నేర్చుకున్న వాటికి ఉపయోగం అవుతుంది. అన్నిటికీ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యేసయ్య నుంచి మాత్రమే వస్తుంది. అలాగే ఇంకొక మాట కూడా మనం చూసుకుందాము. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 18వ వచనం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. అంటే మనం చూస్తే ఇక్కడ ఏం జరిగింది, అతనికి అన్ని రకరకాల టాలెంట్స్ ఉన్నాయి. ఎన్ని టాలెంట్స్ ఉన్నప్పటికీ అక్కడ చెప్పిన లాస్ట్ మాట ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఇవన్నీ లోకంలో మనం సంపాదించుకుంటున్నామేమో, ఒకవేళ ఈ లోకంలో అందం ఉన్నదేమో, ఈ లోకంలో మనకు చాలా టాలెంట్స్ ఉన్నాయేమో, ఇంకా ఈ లోకంలో మనం చాలా ప్రతి దాంట్లోనే చేయగల మాట నేర్పలమై ఉండొచ్చు, చాలా చాకచక్యం గలవాలని అవి ఉండొచ్చు, చాలా రకాలుగా మనకి టాలెంట్స్ ఉండొచ్చు. కానీ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ యెహోవా అతనికి తోడై అన్నాడు కాబట్టే దావీదు సౌలుకి ఉపయోగపడ్డాడు. ఇవన్నీ ఉండి యెహోవా అతనికి తోడుగా లేకపోయి ఉండుంటే ఎన్ని ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా వృధా అయిపోయేది. ఆ రోజుల్లో అక్కడ కావాల్సింది ఏంటంటే సౌలుకి దురాత్మ పట్టినప్పుడు దావీదు అక్కడ చమత్కారంగా సితారా వాయించినప్పుడు సౌలు ఆ దురాత్మ నుంచి విడుదల పొందుకునేవాడు. కాబట్టి అక్కడ ఏం కావాలంటే దావీదుకి ఈ టాలెంట్ ఉంటే సరిపోదు, అతనికి ఏం కావాలి, యెహోవా అతనికి తోడై ఉండాలి. అప్పుడు మాత్రమే అతడు ఈ యొక్క పని చేయగలడు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో టాలెంట్స్ ఉన్నాయేమో, ఎన్నో రకాలుగా మనము గొప్పవారమేమో, కానీ ఈ దేవునికి మన జీవితంలో స్థానం ఉన్నదా? అది ఉంటేనే మనకున్న ప్రతి దానికి కూడా వాల్యూ వస్తుంది. కానీ దేవుని పక్కన పెట్టేసి ఈ లోకంనంతా మనం సంపాదించుకుని లాస్ట్లో దేవుని సంపాదించుకుంటే ఏమాత్రమూ వాల్యూ ఉండదు. మన యొక్క సంపాదించుకున్న వాటికి వాల్యూ ఉండదు. దేవునికి కూడా మన జీవితంలో ఎదుటి వారు చూసినప్పుడు ఇటువంటి వాల్యూ కూడా వారు గమనించలేరు. అదే మొట్టమొదటిగా మనం యేసయ్యని సంపాదించుకుంటే మనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా ప్రతిదానికి ఆయన విలువిస్తాడు. ఆయన ద్వారానే మనకు విలువ తప్ప మనం సంపాదించుకున్న వాటిలో దేని ద్వారా కూడా మనకి విలువ లేదు. మనకి ఈ లోకంలో ఏదైనా విలువ ఉందంటే అది యేసయ్యని బట్టే. ఆ విలువను మనం కూడా గుర్తిద్దాం, ఆ విలువను మనం తెలుసుకుందాం, ఈ లోకానికి కూడా మనం తెలియచెప్తాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.